హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూడటం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సరికి హ్యాంగర్స్ లోడింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇలా క్రాస్ పీసెస్ అనేది తీసేసుకున్న క్రాస్ పీసులు ఇలా అనేది కుట్టు అనేది వేసుకోండి. ఓకేనా, ఇలా స్ట్రైట్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి దీనికి మనకి వన్ సైడ్ పాదం సెట్ చేసుకోండి. వన్ సైడ్ పాదం ఓకేనా. ఓకేనా, ఇది వచ్చి చూడండి, ఈ థ్రెడ్ అనేది తీసుకోండి. ఈ థ్రెడ్ తీసేసుకొని చూడండి, ఇది కుట్టు పై పక్క థ్రెడ్ పెట్టేసేసుకొని ఫస్ట్ ఈ సైడు రఫ్ అనేది చేసుకోండి. ఓకేనా, చూడండి, రఫ్ అనేది చేసేసుకున్నాక థ్రెడ్ లోపల పక్కన పెట్టేసేసి ఎక్కడైతే రఫ్ చేసుకున్నారో అక్కడ థ్రెడ్ పక్కన స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టేసేసి చూడండి, ఇలా అనేది స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఈ సైడు కట్ చేసేయండి. ఇప్పుడు ఈ థ్రెడ్ మధ్యలో ఉంటుంది కదా, ఈ థ్రెడ్ చూడండి. ఇప్పుడు ఈ థ్రెడ్ ఈ సైడ్ నుంచి లోడింగ్ అనేది చేసుకోవాలి. ఏదైతే రఫ్ చేసుకున్నామో ఆ సైడ్ నుంచి. ఇది కొంచెం ఎక్కిందాక కష్టం అనిపిస్తుంది. వన్స్ అగైన్ ఎక్కిందంటే చాలా ఫ్రీగా థ్రెడ్ లోడింగ్ అదరికి వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఎక్కించుకొని ఓకేనా. ఇప్పుడు ఏదైతే అదరికి వస్తుంది కదా, ఇది చూడండి, మనకి ఎంత థ్రెడ్ వేస్తే ఎలా సన్నగా వస్తుందో. ఓకేనా, ఇలా అనేది మనకి టైట్గా సన్నగా అనేది వస్తాయి. ఓకేనా, ఇలా అనేది తీసేసుకోండి. చూడండి, టైట్గా థ్రెడ్ లాగా వస్తుందన్నమాట. వీడియో హ్యాంగర్స్ స్టిచ్చింగ్ చేయడం చూడండి. న్యూ మోడల్స్ హ్యాంగర్స్ ఏ విధంగా మనము తయారు చేసుకోవచ్చు. 4 ఇంచెస్ క్లాత్, 2 ఇంచెస్ క్లాత్ అనేది మనం తీసుకుంటాము. ఓకేనా, ఈ
విధంగా పెట్టుకున్నప్పుడు డైమండ్ షేప్లో అనేది తీసేసుకొని ఓకేనా. ఇలా అనేది కుర్చీ అనేది పెట్టేసేసుకోవాలి. ఏదైతే కుర్చీ పెట్టుకుంటామో 2 ఇంచెస్ లేయర్ని చూడండి, 2 ఇంచెస్ లేయర్ని మధ్యలో సెంటర్ పెట్టేసేసి దాని మీద ఇంకో ఫోల్డింగ్ చేసేసి ఓకేనా. ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక లీఫ్ లాగా వస్తుంది. దీన్ని ఏదైతే మనం లోడింగ్ వేసుకున్న థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్కి పెట్టేసేసుకొని ఇలా అనేది వస్తుంది. సేమ్ అలా 2 హ్యాంగర్స్ అనేది ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాము. ఓకేనా. ఈ విధంగా అనేది హ్యాంగర్స్ మనం తయారు చేసుకోవచ్చు.